హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాబ్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే, ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన ఫ్రీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరైతే ఎస్టీ, ఎస్సీ మరియు బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో మనకు 9 months ఫ్రీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వడం జరుగుతున్నది. ఇది ఫుల్గా మనకు రెసిడెన్షియల్ మోడ్ అండి. ఇది ఎక్కడ ఇస్తారంటే మనకు ఎస్టీస్కి సంబంధించిన ఏదైతే స్టడీ సర్కిల్ ఉందో మానస హిల్స్, రాజేంద్ర నగర్, హైదరాబాద్లో ఇవ్వడం జరుగుతున్నది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాలంటే ఏజ్ మనకు 21 years నుంచి వెళ్ళి 37 years మధ్యలో ఉండాలి. ఎవరైతే ఎస్టీస్ మరియు ఎస్సీస్కి 21 years నుంచి వెళ్ళి 37 years మధ్యలో ఉండాలి. అదేవిధంగా బీసీస్ 35 years బిలో ఉండాలి. అదేవిధంగా ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళు 42 years బిలో ఉండాలి. అంటే 1st August 2024కి ఈ యొక్క ఏజ్ అనేది మించరాదు. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలంటే, ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలండి. డిగ్రీ లేదంటే డిగ్రీకి సంబంధించిన ఏదైతే ఈక్వలెంట్గా ఉందో ఆ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ అవైలబుల్ క్యాండిడేట్స్, అంటే ఇంతకుముందు ఈ యొక్క కోచింగ్ సెంటర్లో ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో, అంటే 2023-24లో ఈ యొక్క కోచింగ్ తీసుకున్నారో వాళ్ళకి 20% ఆఫ్ సీట్స్ రిజర్వేషన్ చేయడం జరుగుతున్నది. అంటే దాంట్లో కూడా మనకు ఎవరైతే అటెండెన్స్ మరియు వీక్లీ టెస్ట్ మెరిట్ ఆధారంగా వాళ్ళని కూడా సెలెక్ట్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఎవరైతే క్యాండిడేట్స్ ఇంతకుముందు ఎస్సీ కానీ బీసీ స్టడీ సర్కిల్ కానీ కోచింగ్ కండక్ట్ చేసిందో ఆ యొక్క కోచింగ్లో మీరు ఒకవేళ భాగస్వాములు అయితే ఈ యొక్క కోచింగ్కి నాట్ ఎలిజిబుల్ అండి. అంటే ఎవరైతే ఈ యొక్క కోచింగ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది 3 lakhs బిలో ఉండాలి. అంటే 2024-25కి వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 3 lakhs బిలో ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క కోచింగ్కి అప్లై చేసుకున్న విద్యార్థులకి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అది కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తారండి. ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకు ఫుల్గా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతున్నది. దీంట్లో మనకు 1/3 నెగిటివ్ మార్క్స్ ఉండడం జరుగుతున్నది. ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క కోచింగ్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు studycircle.cgg.gov.in/tstw అనే వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క కోచింగ్కి సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, తప్పకుండా మీకు స్క్రీనింగ్ టెస్ట్ రాయాల్సి ఉంటుందండి. ఆ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతున్నది. ఆ ఇంటర్వ్యూ బేస్ ఆధారంగా మీకు ఈ యొక్క కోచింగ్కి సెలెక్ట్ చేయడం జరుగుతున్నది. సిలబస్ చూసుకున్నట్టయితే మీకు అనెక్సర్ 1 ఉందండి. అనెక్సర్ చూసుకొని ఒకసారి చదువుకోండి. అదేవిధంగా ప్యాటర్న్ కూడా చూసుకున్నట్టయితే మనకు టోటల్గా MCQs క్వశ్చన్స్ అండి. ఆ యొక్క క్వశ్చన్స్కి సంబంధించిన ప్యాటర్న్స్ కూడా మనకు అనెక్సర్ 1లో ఉండడం జరుగుతున్నది. ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క కోచింగ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం జరుగుతుందండి. ఆ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ సంబంధించిన హాల్ టికెట్స్ అనేది 1 week బిఫోర్, అంటే 1 weekకి ముందు మనకు studycircle.cgg.gov.in అనే వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందండి. మరి ఈ యొక్క కోచింగ్కి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే, స్క్రీన్ టెస్ట్ ఆధారంగా రిజర్వేషన్ పార్టీస్ సెలెక్ట్ చేస్తారండి. దీంట్లో ఎస్టీస్కి 75%, ఎస్సీ వాళ్ళకి 15%, బీసీ వాళ్ళకి 10% ఆఫ్ సీట్స్ కేటాయించడం జరుగుతుంది. అంటే టోటల్గా 100 సీట్స్ ఉంటాయండి. అదేవిధంగా 33% ఆఫ్ సీట్స్ మనకు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. 3% ఆఫ్ సీట్స్ అనేది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కేటాయించడం జరుగుతున్నది. అడిషనల్ వెయిటేజ్, అంటే పీవీటీజీ సంబంధించిన ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి అడిషనల్ వెయిటేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా రినివల్, అంటే 20% ఆఫ్ సీట్స్ ఎవరైతే 2023-24 బ్యాచ్కి సంబంధించిన ఐఏ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నారో వాళ్ళకి 20% ఆఫ్ సీట్స్ కేటాయించడం జరుగుతుంది. దీంట్లో కూడా వాళ్ళకి అటెండెన్స్ మరియు ఏదైతే వీక్లీ మెరిట్ ఆధారంగా వాళ్ళకి సీట్లు అనేది కేటాయించడం జరుగుతున్నది. ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క కోచింగ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళు తప్పకుండా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఆ యొక్క కోచింగ్ సెంటర్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క కోచింగ్కి సెలెక్ట్ అవుతారో ఆ యొక్క కోచింగ్కి సంబంధించిన ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయంటే, ఫ్రీ లాడ్జింగ్ మరియు బోర్డింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. 8,000 రూపాయలు బుక్స్ కొనుక్కోవడానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు రినివల్ క్యాండిడేట్స్, అంటే 20% ఆఫ్ సీట్స్ రిజర్వేషన్ ఉంచినారు కదండి, వాళ్ళకి 4,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లైబ్రరీ ఫెసిలిటీస్ కూడా ఉంటుందండి. స్టాండర్డ్ న్యూస్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా 1,000 రూపీస్ పర్ బాయ్స్, అంటే వాళ్ళకి పాకెట్ మనీ 1,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. 1,250 రూపీస్ అనేది గర్ల్స్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా 20 లాంగ్ నోట్ బుక్స్, అదేవిధంగా 50 pages ఆఫ్ జిరాక్స్, ఏదైతే మంత్కి
50 పేజెస్ ఆఫ్ జిరాక్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా డైలీ న్యూస్ పేపర్ తెలుగు మరియు ఇంగ్లీష్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా వాళ్ళకి లంచ్కి 300 రూపీస్ కూడా కేటాయించడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు జూన్ 13th నుంచి వెళ్ళి 30 జూన్ వరకు ఉండడం జరిగిందండి. ఎవరైతే విద్యార్థులు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే studycircles.cgg.gov.in వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతున్నది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది కదండి, అప్లై ఆన్లైన్ని క్లిక్ చేయండి. అప్లై ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతున్నది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఎస్ఎస్సి మెమోలో మీ ఏదైతే నేమ్ ఉందో ఆ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్, మదర్స్ నేమ్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. జెండర్లో కూడా మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేసేసి ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇంకో ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే అది కూడా ఎంటర్ చేసేసి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసి క్యాస్ట్ కూడా ఎంటర్ చేయండి, సబ్ క్యాస్ట్ కూడా ఎంటర్ చేసేసి ఆక్యుపేషన్ మీ పేరెంట్స్ ఏదైతే ఆక్యుపేషన్ చేస్తున్నారో ఆ యొక్క ఆక్యుపేషన్ ఎంటర్ చేయండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా లేదంటే మీరు ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ మీకు ఏదైతే యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉందో అది కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు డిగ్రీయా లేదంటే బీటెకా పీజీయా అది కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి నేటివ్ డిస్ట్రిక్ట్ కూడా ఎంటర్ చేసేసి మీరు ఇంతకుముందు కోచింగ్ సెంటర్లో ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నారంటే ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. అంటే కోచింగ్ తీసుకుంటే నాట్ ఎలిజిబుల్ అండి. అదేవిధంగా అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మీ అడ్రస్ ఇక్కడ పూర్తిగా ఎంటర్ చేసేసి ఎస్ఎస్సి డీటెయిల్స్, ఇంటర్మీడియట్ డీటెయిల్స్, డిగ్రీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసేసి దానికి సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకేమైనా అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే అది కూడా ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇంతకుముందు ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీ సర్కిల్ కండక్ట్ చేసిన కోచింగ్ తీసుకున్నట్టయితే ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. దాంట్లో కూడా ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, డిగ్రీ మెమో, కమ్యూనిటీ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్, నేటివ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ ఇవన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా జేపీజే ఫార్మాట్ 1 MB బిలో లోపు ఉండాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ డిక్లరేషన్ క్లిక్ చేసి సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. మా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.